భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనుంది. ఈ 2 ఎలక్షన్స్లోనూ బీసీవై పార్టీకి కామన్ సింబల్ను కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ సింబల్గా ఉన్న చెరుకు రైతు గుర్తునే ఎన్నికల గుర్తుగా కేటాయించింది. ఒకే చెరుకు రైతు గుర్తును 2 ఎలక్షన్స్లో కేటాయించడంతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్తో పాటు పార్టీ అధినేతలందరూ ఎంతో సంతోషించారు. అలానే కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చెరుకు రైతు పార్టీ గుర్తు ఇప్పటికే చాలా మంది ప్రజల్లోకి వెళ్ళింది. దీనికి ప్రజల్లో ఆదరణ కూడా పెరిగింది. దీనివల్ల రాబో ఎన్నికల్లో ఈ పార్టీకి కాస్త ప్రయోజనం చేకూరనుంది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు బీసీవై పార్టీ సన్నద్ధమయ్యింది. అలానే పార్టీ సంస్థాగత నిర్మాణ పనులు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. పార్టీ మేనిఫెస్టో ఆల్రెడీ ప్రకటించగా తాజాగా పార్టీ గుర్తు కూడా కేటాయించబడింది. ఇక పార్టీ కార్యవర్గం ప్రకటన అనంతరం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. జనవరి 31న మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ నియోజకవర్గాల కమిటీలు ప్రకటిస్తామని బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.